ఆయన హాయ్ అన్న. సండే ట్రైలర్ చూసారా? అవును చూసాను అన్న. ఎలా అనిపించింది అన్న మీకు? చాలా బాగుంది అన్న. తండే ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను లిటరల్ గా నాగ చైతన్య గారి ప్రతి సినిమా నేను చూస్తా, కానీ ఆయన మొత్తం లవ్ స్టోరీలే ఆయనకు సెట్ అవుతాయి. అది కూడా మంచిదే, కానీ ఆయన వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేస్తుండు. నాకు అదే బాధ వేస్తుంది. అంటే అందరు అక్కడికి వెళ్తే, థియేటర్కి వెళ్తే అందరు లవర్సే ఉంటారు. అది లవర్ సినిమా. నాగ చైతన్య గారి లవ్ కి, సాయి పల్లవి గారి యాక్టింగ్ కి, వాళ్ళిద్దరు అంటే లవర్స్ వస్తే ఆ అబ్బాయి అమ్మాయి చూసుకుంటా ఉంటారు అక్కడ సీన్లకి. మరి మేమెవరితో పోవాలన్నా? సింగిల్స్ మేమెవరితో పోవాలి? అదే, ఆయన లవ్ సినిమా తీసిండు, కానీ అది వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేయడం వల్ల, అంటే 1 వీక్, ఆ వీక్ అంతా నువ్వు ఏ థియేటర్కి పో లవర్సే ఉంటారు. అంటే మన యాక్షన్ ఉండదు దాంట్లో, మొత్తం ఈ మన లవ్ బ్యాక్గ్రౌండే ఉంటది. కాబట్టి సాయి పల్లవి నాగ చైతన్య వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు డైలాగులు వదులుకుంటా అంటే బేబీ నువ్వు మనం అని ఇట్లా చూసుకుంటా ఉంటారు. మరి మాకేంది, సింగిల్స్కి ఏంది, అదొక్కటే బాధ ఉంది. సో అయినా కూడా నాగ చైతన్య గారి కోసం వెళ్తా. నేను సాయి పల్లవి గారి కోసం సినిమాకి వెళ్ళను, ఎందుకంటే సాయి పల్లవి గారి మొత్తం ఏడుపు పెడబులే ఉంటాయి ఆ సినిమా అంతా. సో నేను సాయి పల్లవి గారిని చూడను, నాగ చైతన్య గారి కోసమే పోతా. సో చాలా మంది అంటారు సాయి పల్లవి కోసం సినిమా పోతాను, నాగ చైతన్య ఏమాత్రం తగ్గడు. ఇప్పటి వరకు ఉన్న సినిమాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఈ రోజు సినిమా ఒక లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సినిమాలో ఆయన స్టైలిష్ లుక్కే చూపించిండు. ఈసారి ఖచ్చితంగా ఒక 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 తూర్పు గోదావరి జిల్లా వాసిగా, ఒక విశాఖపట్నం వాసి మత్స్యకారుడు ఎట్లుంటాడో ప్రింట్ దింపిండు, యాస దింపిండు, డ్రెస్ దింపిండు, సేమ్ లుంగి వేసిండు, సేమ్ కట్టిండు. సో నిజంగా వాసి వాడు తస్తది అన్నట్టు, వాళ్ళ నాన్న అన్నట్టు దిగిపోతాడు. ఖచ్చితంగా సెట్ అయింది అన్న, నాగ చైతన్యగా సెట్ అయింది. యాస సెట్ అయింది అన్న, యాస సెట్ అయింది. చాలా మంది సాయి పల్లవికి సెట్ అవ్వలేదు అంటారు కదా. సాయి పల్లవి కొద్దిగా సెట్ అయినట్టు లేదు, అంటే ఆమెకు హెల్త్ ఇష్యూస్ వల్ల మరి సెట్ కాలేదు అనిపించే. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా అమరన్ వచ్చిందన్న, అమరన్ది కూడా సముద్రం బ్యాక్గ్రౌండ్ లో సీన్స్ ఉంటాయి కొన్ని, అది ఇది అన్ని ఒకటేసారి రావడం వల్ల సాయి పల్లవి, కానీ సాయి పల్లవి సెట్ అవుతుంది నాగ చైతన్యకి. అంటే ఈ స్టోరీ ఏముండబోచ్చు అనుకోవచ్చు. అంటే నేషనల్ యాంథమ్ వచ్చింది ట్రైలర్ లో, మళ్ళీ ఇక్కడ ఏం లేదన్న, ఇండియా పాకిస్తాన్ అంటే మన ఇక్కడ ఉన్న మత్స్యకారులు పొరపాటున అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరు ఇది మన ధనుష్ ఒక సినిమా ఉంటది, వారియర్ ఏదో ఉంటది, మరియన్ 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 టైప్ ఉంటది. ఏంటంటే మరియన్ లో ఏమో ధనుష్ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతాడు. సేమ్ మనోడు ఇక్కడ లవ్ చేసుకుంటా పోయి ఆడ బోట్ల దగ్గర పోయి పాకిస్తాన్ లో ఇరుక్కుపోతారు. వాళ్ళని ఎదిరించి ఇక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ నాకు తెలిసి నాగ చైతన్య అక్కడే చచ్చిపోతాడేమో సినిమాలో. నేనైతే సేమ్ మారి అనేది ఉంటుంది, మారియన్ సినిమా. సో అట్లనే ఉంటుంది అనుకుంటున్నా. సో కాకపోతే నాగ చైతన్య కదా, ఆయన యాక్టింగ్ కి కంటే ఒక మాటకి నాగ చైతన్యకి అంత సాయి పల్లవి అంత యాక్టింగ్ రాదన్న. ఎందుకంటే ఆమె ఎమోషనల్ గా జీవించడం, డాన్స్ కానీ మొత్తం ఎరగదీసి పెడుతుంది. కానీ లవ్ సినిమాలు అయితే బాగా సెట్ చేస్తుంది అన్న నాగ చైతన్య. ఇది 100 crores కొట్టొచ్చు అనుకుంటున్నా. 100 crores ఈజీ కొడుతుంది, గుర్తుపెట్టుకో. 100 crores ఈజీ కొడుతుంది. ఎందుకంటే సాయి పల్లవికి ఉన్న స్టార్డమ్ వేరు, నాగ చైతన్యకు ఉన్న స్టార్డమ్ వేరు. సో ఇప్పుడు వాళ్ళు నాగ చైతన్య ఆల్రెడీ మనకి అమీర్ ఖాన్ తో ఒక సినిమా చేసి అక్కడ కూడా క్లిక్ అయ్యిండు నార్త్ లో. సో సాయి పల్లవి ఆల్రెడీ క్లిక్ అమరంతో. సో ఇండియా పాకిస్తాన్ నార్త్ మొత్తం చూసేస్తారు. మన తెలుగులో కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. విశాఖపట్నం, ఆంధ్ర మత్స్యకారులు అందరూ కనెక్ట్ అయిపోయింది అన్న. విఎఫ్ఎక్స్ బాగానే ఉందన్న, సెట్ అయిపోయింది. నాకు ట్రైలర్ నచ్చింది అన్న, నిజం చెప్తాను. ట్రైలర్ నచ్చిందని చెప్తాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తా. చాలా ట్రైలర్ నచ్చలేదు, కానీ ఈ ట్రైలర్ అయితే నచ్చింది. చాలా మంది చాలా సినిమాలతో కంపేర్ చేస్తున్నారు, ఉప్పెనతో కూడా కంపేర్ చేస్తున్నారు. ఉప్పెన ఆయన చిన్న హీరో అన్న, నాగ చైతన్య ముందు బచ్చాగాడు ఆయన. సో ఈయనది వేరే ఉంటది. థ్యాంక్ యూ.